ట్వీట్తో మళ్ళీ సోషల్ మీడియా చర్చలోకి వచ్చారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినిమాలో నటించాలని ఆయన పెట్టిన కామెంట్ ఇప్పుడు మెగా అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని తెచ్చింది. వర్మ చేసిన ఈ పోస్టుకు కారణం ఏంటి? చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఎమోషనల్ బాండింగ్కి ఇది మరో ఉదాహరణ ఎలా అయింది? ఈ కథనంలో చూద్దాం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పెట్టిన తాజా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన వ్యాఖ్యల ప్రకారం చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమా చేస్తే అది శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ అది జోష్ నింపుతుంది. ఈ ఒక్క కామెంట్తోనే అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. వర్మ స్టైల్ తెలిసిన వారికి ఇది సాధారణ విషయమే అయినా ఈసారి మాత్రం ఆయన కామెంట్కు ఫ్యాన్స్ స్పందన మామూలుగా లేదు. సెప్టెంబర్ 22 చిరంజీవి సినీ రంగ ప్రవేశానికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా తన అన్నయ్యపై ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆయన పేర్కొన్నారు, చిరంజీవి పుట్టుకతోనే యోధుడు, ఆయనకు రిటైర్మెంట్ అనే పదవే లేదు. ఆయన సినీ ప్రయాణం లక్షల మందికి స్ఫూర్తి. పవన్ చేసిన ఈ హృదయమైన పోస్ట్ నెట్టింట్లో వైరల్ కావడంతో పాటు అనేక మంది అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్కి చిరంజీవి కూడా స్పందించారు. నీ మాటలు నన్ను నా మొదటి రోజుల్లోకి తీసుకెళ్లాయి తమ్ముడా, ఎంతో ఆనందాన్నిచ్చాయి, నీ ప్రేమకి కృతజ్ఞతలు. ఈ ఎమోషనల్ ఎక్స్చేంజ్ చూసిన అభిమానులు ఆనంద ఉత్సవంతో నిండిపోయారు. మెగా బ్రదర్స్ బాండింగ్ మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఎమోషనల్ పోస్టుల నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఆయనకు తెలిసిన విధంగా స్పష్టంగా ప్రావోకేటివ్గా వ్యాఖ్యలు చేశారు. మీరిద్దరూ కలిసి నటిస్తే ఇది ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది. ఇంతకీ వర్మ ఈ వ్యాఖ్యను వాస్తవంగా చేశారా, తనదైన ట్రోలింగ్ శైలిలోనా అనే ప్రశ్నలు అభిమానుల్లో వినిపిస్తున్నా కూడా వర్మ కామెంట్కు స్పందన మాత్రం భారీగానే వచ్చింది. వర్మ చేసిన ఈ ట్వీట్ తర్వాత నెటిజన్లు కొత్త చర్చలోకి దిగారు. ఒకవేళ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేస్తే దాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఏ బ్యానర్ పై వస్తుంది, జోనర్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలతో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను వంటి దర్శకుల పేర్లు ప్రస్తావిస్తున్నారు. మరికొందరు వర్మకే ఛాన్స్ ఇవ్వాలని హాస్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతవరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినిమాలో నటించలేదు. వీరిద్దరి అభిమానుల కోరిక ఇదే. అన్నతమ్ముల కలయికను పెద్ద తెరపై చూడాలన్న ఆశ. ఇటీవల చిరంజీవి, బోలాశంకర్, పవన్ బ్రో సినిమాలో తమదైన శైలిలో కనిపించిన కలయిక చిత్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే వర్మ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఏదో కదలిక మొదలవుతుందా అన్న సందేహం మొదలైంది. వర్మ మాటలు ఎప్పుడు చర్చలకు దారితీస్తాయి, కానీ ఈసారి మాత్రం ఆయన మనసులో మాట పలికారా అన్న దానిపై అభిమానుల్లో, ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. మెగా బ్రదర్స్ కలయిక సినిమాగా మారుతుందా, అసలు అలాంటి ప్రాజెక్టు మీద ఎవరు ముందుకు వస్తారు అన్నది చూడాలి. ఇదే జరిగితే మాత్రం అది నిజంగా ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది అనడంలో సందేహమే లేదు.